నిజంగా మనం అమాయకులమే. ఎందుకంటే ఒకప్పుడు ఎన్నో మొబైల్ నెట్వర్క్లు ఉంటుండే, ఏది నచ్చితే అదే వాడేటోళ్ళం. అగో గప్పుడే సిమ్లు ఫ్రీ, డాటా ఫ్రీ అని మనకు గాలం వేసి మిగతా సిమ్ కంపెనీలను దివాలా తీసేటట్టు చేసింది జియో కంపెనీ. తర్వాత ఇక జియో మాత్రమే నెట్వర్క్ ఉండేటట్టు చేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు రేట్లు వసూలు చేసుకుంటా మనం అదే సిమ్ కార్డు వాడే పరిస్థితి తెచ్చింది జియో. ఇదంతా మాకు తెలుసు అనుకుంటున్నారు కదా, కానీ ఇంకో ముచ్చట చెప్తా. ఇప్పుడు జియో కన్ను టీవీల మీద పడ్డది. జియో ఫైబర్ అనుకుంటా టీవీల ఛానల్ ఇస్తామని తిరుగుతున్నారు. గది నమ్మి మనం ఎప్పటి నుంచో మనకు ఇంట్లో మనిషి లెక్క ఉన్న కేబుల్ టీవీ వద్దనుకొని జియో పెట్టుకుంటే మొత్తం కేబుల్ లేకుండా చేసి నెలకు 1000-2000 చేస్తాడు బిల్లు. మనం వ్యవసాయం చేసుకొని ఆటో నడుపుకొని బీడీలు చేసుకుంటా జర్రసేపు ఉప్పసకు చూసే టీవీ జియో చేతులకు పోతే అంతే సంగతి. సిగ్నల్ రాకున్నా ఏం చేయలేం, పైసలు పెంచినా ఏం చేయలేం. ఆలోచించుకోండి. హలో అంటే అందే దూరంలో ఉండే కేబుల్ ఆపరేటర్ కావన్నా, మన పైసలతోని బంగారు బట్టలు దొరుకునేటోళ్ళు కావన్నా మీరే ఆలోచన చేసుకోర్రి.